అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు కర్కాటక లగ్నంలో పుట్టారు. పంచమ స్థానంలో బుధుడు, గురుడు, షష్టమంలో రవి, సప్తమంలో శుక్రుడు, నవమ స్థానంలో కుజుడు, ఏకాదశంలో చంద్రుడు, శని ఉన్నారు. ఆయనది వృషభ రాశి. ఆయనకిప్పుడు నడిచేది శని మహాదశలో, బుధ అంతర్దశ. ఆదిత్యనాథ్ గారికి గజకేసరి యోగం ఉంది, తర్వాత లక్ష్మీ యోగం ఉంది, తర్వాత లగ్నాధిపతి చంద్రుడు ఉచ్చ రాశిలో ఉన్నాడు. ఆయనకి సత్వగుణం ఎక్కువగా ఉంది, అందుకని ఆయన సమర్థవంతమైన పరిపాలన చేస్తారు అని అర్థం అన్నమాట. మొన్న మహాకుంభమేళాకి 67 కోట్ల మంది పైగా వస్తే అట్లాంటి సంఘటనని సమర్థవంతంగా మేనేజ్ చేయడం అనేది ఆయన జాతకంలో ఉంది. అది సత్వగుణ లక్షణం అన్నమాట. ఇప్పుడు శని మహాదశలో బుధ అంతర్దశ నడుస్తుంది. వృషభ రాశి వాళ్ళకి శని ఏకాదశంలో ఉంటాడు, గురుడు ద్వితీయంలోకి వస్తాడు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ గారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. 2025 మార్చ్ నుంచి 2026 మే వరకు చాలా మంచి కాలము. ఆయనకి అంత విజయమే లభిస్తుంది, చాలా మంచి పేరు వస్తుంది. తర్వాత ఆయనకి ఏంటంటే ప్రతిష్ట పెరుగుతుంది. భవిష్యత్తులో అయినా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం.